టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఇకపోతే ఈయన బావమరిది అయినటువంటి నాని నితిన్ కూడా ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఈయన కొంతకాలం క్రితం విడుదల అయ్యి మంచి విజయాన్ని సాధించిన మ్యాడ్ అనే మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమాతో ఈ నటికి మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమల్లో లభించింది. ప్రస్తుతం నితిన్, బన్నీ, వాసు నిర్మాణంలో రూపొందుతున్న ఐ అనే మూవీలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీని అల్లు అరవింద్ సమర్పిస్తున్నాడు. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా నుండి థీమ్ సాంగ్ను విడుదల చేశారు. దీనికోసం ఓ పెద్ద ఈవెంట్ను కూడా ఏర్పాటు చేశారు. ఆ ఈవెంట్కు ఈ సినిమాను సమర్పిస్తున్న అల్లు అరవింద్ కూడా విచ్చేశాడు. అందులో భాగంగా ఈయన అనేక విషయాలను మాట్లాడాడు. ఒక పెద్ద ఫ్యామిలీ నుండి హీరో వస్తున్నాడు కదా, ఆయన ఎన్టీఆర్కి బామర్ది కావడంతో ఆయనకు ఫోన్ చేసి ఒకరోజు మీ బామర్దితో సినిమా చేస్తున్నాను అని చెప్పారు. దానితో జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన విధానం అద్భుతం. ఆయన నేను అన్న మాటలకు వెంటనే స్పందించి ఓకే సార్ చేయండి అని అన్నారు. ఇక ఆ తర్వాత నేను ఇందులో పెద్దగా యాక్షన్ సన్నివేశాలు ఏమీ లేవు అని చెప్పాను. దానితో అలాంటివి ఏమీ అవసరం లేదు. అయినా మన బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ఒక రోజు కూడా కాదు, ఒక షో వరకే పరిమితం. షో పడ్డాక సినిమా బాలేకపోతే ఎంత పెద్ద హీరో నటించినా చూడరు. సినిమా బాగుంటే ఎవరూ లేకపోయినా పికప్ అవుతుంది అని ఆయన అన్నాడు. ఆయన మాటలు అద్భుతంగా అనిపించాయి అని అల్లు అరవింద్ అన్నారు. ఇక ఎన్టీఆర్ తన బామర్ది విషయంలో అలా స్పందించడంపై ఆయన అభిమానులు హీరో అంటే ఇలా ఉండాలి అని అంటూ వస్తున్నారు. చూశారు కదా, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.